వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం, తీవ్రంగా స్పందించిన భారత్. బీసీలకు దసరా కానుకగా 42% రిజర్వేషన్లు, తెలంగాణ మంత్రులు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్, లెక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్. మహారాష్ట్రలో భారీ వర్షాలు, 11 మంది మృతి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 2 లక్షలతో షూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జూలై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ప్రజలందరికీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం గాంధీ భవన్ లో మంత్రులు మీడియాతో మాట్లాడుతూ దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్నారు. మాతృమూర్తికి ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరమని, అలాగే 42% రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు. మేము ఎంతో మాకు అంత వాటా అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారని, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరి నోటికాడ ముద్ద లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లలో ఇంకా వాటా రావాలని, కుదించుకుని 42% రావాలని అడుగుతున్నామని చెప్పారు. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముంబై, థానే, మరద్వాడ ప్రాంతాలలో కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించారు. సుమారు 41,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సెప్టెంబర్ 29న నాందేడ్తో పాటు పలు ప్రాంతాల్లో 3 వరదలు కొట్టుకుపోయారు. ఈ నెల 28వ తారీఖున నాసిక్, యావత్మల్, జల్నాలో ఇండ్లు కూలడంతో పాటు భారీ వరదలకు 5 మృతి చెందారు. సెప్టెంబర్ 27న నాందేడ్, వార్దాలో మరో 3 చనిపోయారు. ఇక సోలాపూర్, జాల్నా, ఛత్రపతి సంభాజీ నగర్, ధారాసివ్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచుకొట్టాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 41,000 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. లండన్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో ఉన్న గాంధీ విగ్రహంపై నల్ల రంగుతో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. మహాత్ముని జయంతికి 3 రోజుల ముందు జరిగిన ఈ ఘటనపై అక్కడ భారత రాయబారి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ పిచ్చి రాతలను సిగ్గుమారిన చర్యగా అభివర్ణించింది. అహింస వారసత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు తీవ్రంగా ఖండిస్తున్నామని భారత రాయబారి కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహాత్ముని జయంతి అంటే అక్టోబర్ 2వ తేదీని ప్రతి ఏడాది అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ప్రముఖ కళాకారిణి ఫ్రెడ్జా బ్రిలియంట్ రూపొందించిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో యూనివర్సిటీ కాలేజీ సమీపంలో 1968లో ప్రతిష్ఠించారు. విగ్రహ ధ్వంసం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. టైక్వాండో క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో బెల్టులు ప్రదానం చేశారు. కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ లో టీజీబీ అండ్ టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో యోగా, ధ్యానం, వ్యాయామం ఉన్నాయని, అందువల్ల 25 సంవత్సరాలుగా విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఊబకాయం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల అందరూ వ్యాయామం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మంచి ఆహారం తీసుకోవాలని, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరియు బేకరీ ఐటమ్స్ తినకూడదని తెలియజేశారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు చూడాలని కోరారు. డిజిటల్ యుగంలో మంచి చెడ్డ తెలుసుకునే పరిస్థితిలో యువత లేదని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కిడ్స్ వరల్డ్ ఆవరణలో శిక్షకుడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో
తైక్వాండో శిక్షణ శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటిలో గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత 25 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ను కర్నూలులో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మొక్కై వంగనేది మానై వంగున అని క్రమశిక్షణ అనేది బాల్యంలోనే ఏర్పడితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఎదిగినప్పుడు వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒక్క డిసిప్లైన్తోనే ఈ దేశం మొత్తాన్ని కూడా మార్చవచ్చు గ్యారెంటీ. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ దాగి ఉన్నాయి అని నేను పదే పదే చెప్తున్నాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు అవసరము అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒబేసిటీ పాండమిక్ అంటే ప్రపంచాన్నే కబళించే స్థాయిలో ఉంది. ఊబకాయం ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివరు, డయాబెటీస్, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము సింపుల్గా ఒక టేప్తో నడుమును కొలిచి తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత లావు అవుతున్నారు, రోజు రోజుకు ఎంత ఫ్యాట్ చేరుకుంటున్నది. ఫ్యాటల్ అన్నారు. షుగరు, సాల్టు, ఫ్యాట్ ఇంటేకు తప్పక ఫుడ్లో తగ్గించాలి. దానికి బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి. సురేందర్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకంగా కర్నూలులో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తెర్రకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలను నిర్మించి ప్రైవేటుకి అప్పగించాలని, అలాగే కాకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా ఆందోళనలు చేస్తామని సురేందర్ రెడ్డి తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలు ప్లస్ అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రైవేటు పరం కానివ్వం, ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వమే ఆపరేట్ చేయాలి, ప్రభుత్వమే పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పీపీపీ అనే విధానం లేదు. ఆ పీపీపీ విధానం అనేది మీరు కొత్తగా ఈరోజు నిర్మించుకున్నటువంటి విధానం. ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎన్నికల ముందు ఏదైతే ఆశించారో పేద ప్రజలు, ఈరోజు ఆ పేద ప్రజలకు మెడికల్ విద్య, మరి మెడికల్ విద్య, వైద్యం అందే పరిస్థితి కనపడడం లేదు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా ఖచ్చితంగా వ్యతిరేకించడానికి అందరూ కూడా మరి ప్రయాణిస్తున్నారు. దాంట్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రజలకు, ఆ కోరుకుంటున్నటువంటి ప్రజా సంఘాలకు అండగా ఉండి ఖచ్చితంగా ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం కానివ్వం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మరి సారథ్యంలో ఈ పేద రాష్ట్రానికి, పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని చెప్పి గ్రామాల్లో మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి, మరి అక్కడ అదేవిధంగా మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి, దానికి అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు, పూర్తి ఎంబీబీఎస్ డాక్టర్లని అక్కడ అపాయింట్ చేసి, మరి ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైతే సీరియస్గా ఉన్నా ప్రతి సందులో కూడా వైద్యం అందేటట్లు, మరి ఇంటింటికి వైద్యం, బీపీ, షుగర్ ఎటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో దేవీ నవరాత్రుల సందర్భంగా 9వ రోజు డాక్టర్ కొక్కుల రాంబాబు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం అమ్మవారి శాలకు వచ్చారు. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు వారిని సాదరంగా ఆహ్వానించి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డాక్టర్ కొక్కుల రాంబాబు వారి కుటుంబ సభ్యుల తరపున చీరా, సారే, పండు, ఫలాలు అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. వారు మాట్లాడుతూ దేవీ నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.
నమస్కారము. దేవి నవరాత్రి 9వ రోజు సందర్భంగా బద్వేలులోని అమ్మవార్షల గుడికి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు అందరూ ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది. ఆ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి మా కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర, జాకెటు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు, బద్వేల్ ప్రజలకు, కూటమి సభ్యుల, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చేస్తున్న చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్రని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అభివర్ణించారు. ఏలూరు నగరంలోని ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవలంబిస్తున్న వైఖరిపై, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళితులపై చేస్తున్న కుట్రను విమర్శించారు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానాలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణలో దేశం మొత్తం ఏర్పాటు చేశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో నలుగురికి బెనిఫిట్ జరుగుతుందని, నలుగురికి ఇచ్చే ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ 4 సీట్లను చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఏ విధంగా పంచుతారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే, ఎదుర్కోకపోతే, అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మానవ సామాజిక వర్గం ఉండేది, అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, దీనిపై మాల సోదరులందరూ కూడా, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా. దేశంలో, మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు, కొంపలంటూ పోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా, సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని, ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి, గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా. రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఎంగిల్ మిత్రులు మాత్రమే. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఆ కుల వివక్షత, ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని, క్లచెస్లోని నలిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో రియల్గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది 100లో నలుగురే. కాబట్టి 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురుశిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. మన మోడీ సభ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతారట. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. मोदी जी जरा सुनिए, ये लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी। आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी। मोदी गारू, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ 10% పెంచి వారికి ఇచ్చి, మాకేమి కూడా అవన్నీ అబ్జెక్షన్, మీరు చేయాలనుకుంటే అది చేయండి. అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో, ఎస్సీ వర్గీకరణ పేరుతో
మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నేను చంద్రబాబుని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, ఒకటే చెప్పదలుచుకున్నాను, మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వద్దా? Is the social justice not needed in the industrial establishments of this country? గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారమని, కావున యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని గౌతమి సమావేశంలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఏలూరు జిల్లాలో మాదక ద్రవ్యరహిత జిల్లాగా రూపొందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై దుష్పరిణామాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాల, కాలేజీల్లోనూ పోస్టర్ల ద్వారా తెలియజేయడంతో పాటు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా బాజేడు మండలంలోని శ్రీ దుర్గా అమ్మవారి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ దుర్గా అమ్మవారు చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంలో అత్యంత కన్నుల పండుగ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అర్చకులు రంగు రవీంద్రాచారి మరియు భవానీ మాలధారణ వేసుకున్నటువంటి భక్తులతో పంచామృత అభిషేకం, దుర్గా సూక్ష్మం, శ్రీ సూక్తంతో మహాభిషేకం, మహాలక్ష్మి అలంకారం, 18 రకాల హారతులు, మహామంగళహారతి, మంత్రపుష్పం, అనంతరం సుహాసినులచే కుంకుమార్చన, తీర్థప్రసాద వితరణ విశేషంగా భక్తుల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. గణపతి కవిం కవీనామపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసుదః ఆనశృణ్వన్నాదివసేదసాదనో గురు బ్రహ్మ గురు విష్ణు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్డంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించి కృష్ణానది వరద కారణంగా కోతకు గురవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో ఇల్లు పడిపోయిన గ్రామస్తులను పరామర్శించారు. తమకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని పాత ఎడ్డంక గ్రామస్తులు కోరారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయామని, వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. అవనగడ్డ మండలం పాత ఎడ్లం గ్రామంలో ఉన్నాం మనం. గత 50 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇవాళ ఈ గ్రామానికి వచ్చి పడింది. గత 4-3 సంవత్సరాల నుంచి ఈ వరదలు రావటం, ఇళ్ళు కొట్టుకుపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మాటల్లో మీరే ఇందురు కానీ ఒకసారి వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఉండి మేము ఏట కొనసాగించుకుంటామో ఈ ఇళ్లలో రోజువారీ దినవారీ ప్రతిరోజు భయపడతా బతకాల్సి వస్తుంది. ఇళ్ళు పడిపోతున్నాయి, పక్కిళ్ళు. ఇప్పటికే 5-6 ఇళ్ళు ఇక్కడ పడిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం ఆగితే ఈ 4-5 ఇళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక మా ఇళ్ళు కూడా చాలా వరకు అయిపోయినాయి. మాకు ఇక్కడి నుంచి మోక్షం కలగజేసి అవనగడ్డలోనూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తే మేము అక్కడ బతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. లోగల్లాగా మా పిల్లల చదువులు కానీ ఇటుకి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా మాట్లాడమ్మా. మా ఇళ్ళు వరదలో పోయినాయండి. మాకు రెగ్యులమెంట్ వద్దు. మాకు ఇళ్ళు స్థలాలు అవనగడ్డలో ఇస్తే మా 4 ఇళ్ళు పోయినాయండి. వరుసని మా 10 ఇళ్ళు ఉన్నాయండి. బారునే మొత్తం రేవులో పడినాయండి. మాకు ఏదో ఒకటి చేయండి. మాకు భయంకరంగా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఇల్లు కట్టి పెట్టండి అండి. నక్కలగండి సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా శ్రీ సాయి వసుధా ట్రస్ట్ చైర్మన్ సోదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేకుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అమ్మవారి అలంకారం, లక్ష్మీదేవి అలంకారం, సరస్వతీదేవి అలంకారం, పలు అలంకారాలతో అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. మొదట గణపతికి ప్రత్యేక పూజలు, అనంతరం అమ్మవారికి పాలాభిషేకం, అభిషేకం, కుంకుమార్చన, హోమంతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సోదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో రోజు ఒక కార్యక్రమం, ప్రతిరోజు అమ్మవారికి అలంకారం నిర్వహిస్తున్నట్లు అన్నారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడంతో ఇక్కడ ఈ దపిలేశ్వర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సాయిబాబాను, పంచముఖ ఆంజనేయ స్వామిని పేర్లను అన్నిటినీ కూడా ఇక్కడ తాను నిర్మించడం జరిగింది, తాను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేటువంటి ఉద్దేశంతో భక్తులంతా కూడా
ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సోదరి వెంకట సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ఆ భక్తులకు అనుగుణంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడం కోసం ఈ దసరాలో ఈ దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలు, హోమా కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. త్వరలో ఇక్కడ బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సోదరి వెంకట సుబ్బారెడ్డి గారు ఈ దపిలేశ్వరి గుడికి కోసం అని చెప్పి చాలా కృషి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి యొక్క కృషి ఫలితంగానే భక్తుల యొక్క అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అంటే అది ఆ దపిలేశ్వరి యొక్క అనుగ్రహమే. ఆ యొక్క దపిలేశ్వరి అనుగ్రహము మీ అందరికి కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2025లో కడప జిల్లాలో పెద్దవేలుగుంట పక్కన తబిలమ్మ నక్కల గండిలో తబిలమ్మ వారు తల్లి చాలా అద్భుతమైన ఒక విగ్రహాన్ని ఈ 40 ఏకర్లో 20 ఏకర్లో వెంకట సుబ్బారెడ్డి చౌదరి వెంకట సుబ్బారెడ్డి గారు అంటే ఆయన ఒక ఏదో గుడి కట్టినాము లేకుండా అందరిలాగా ఏదో భక్తి మార్గం లేకుండా ఆయన జ్ఞాన మార్గంలో నాకు తెలిసి నేను చెన్నై నుంచి వస్తూనే ఉన్నాను. బ్రహ్మంగారి మఠం అన్నిటికీ కాశీనైనా కొలతల వీటికి వస్తూ ఉన్నాను. నాకు నా చూపుకి ఆయన కూడా ఒక అవధూతలాగానే ఉంటారు. ఎందుకంటే ఎంతో ఇండియా మొత్తం మనం వ్యాపించి ఉంటాము, తిరుగుతున్నాము. ఎంతో మునిలు, అవధూతులు, చాలా చాలా గొప్ప వ్యక్తిని అంతా చూస్తాము. కాశీలో కాషాయం కట్టుకుని, మా అరుణాచలంలో అందరూ కన్యాకుమారి నుంచి ఇట్లా రామేశ్వరం నుంచి ఇట్లా ఇటుపక్క ఉత్తరాఖండ్, కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు ఉంటారు. కానీ ఈయన ఎట్టంటే సింపుల్గా ఉంటారు. కానీ చూసేదానికి డ్రెస్ మారి ఉండదు. కానీ ఆయన మనసు మొత్తం దేవుడు దేవుడు దేవుడే. ఎందుకంటే ఆయన నక్షత్రం రాసి అన్నీ తెలుసు నాకు. మన లోపలనే పరబ్రహ్మం జ్యోతిగా ఉంది అనేది నిజం, బయట ఎక్కడ లేదు. మన లోపలనే శివుడు ఉన్నాడు, మన లోపలనే పరబ్రహ్మం, ప్రకృతి పరిపూర్ణం అన్నీ ఉంది. అదే మన లోపల ఉంది. అన్ని అవధూతలు అదే చెప్తున్నారు. అలాగా ఆయన తండ్రి ఒక అడిషనల్ కమిషనర్గా ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలో ఎట్టంటో ఉండిందో అది ఆయన బిడ్డగా పుట్టి ఇప్పుడు ఆయన తండ్రి చేసిన ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నారని నెలకి బ్రహ్మంగారి పడ చాలా అన్ని గుడిలకి పోయేది, సేవలు చేసేది, అన్నదానం పెట్టేది, అన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఉన్న ప్లేస్లో, ఆయన పుట్టిన ప్లేస్లో తమిళమ్మ కాడ 21సారి కార్యక్రమాలు చేసేప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దాంట్లో నేను కూడా పాల్గొన్నప్పుడు చాలా సంతోషం. మాకు ఇద్దరికి ఉన్న ఒక బంధం పూర్వ జన్మ ప్రాప్తంలో ఉండే ఇద్దరికి మా సాయి వసుధా ట్రస్ట్ తరపులో సార్ గారు మా బ్రదర్, మా ఫ్రెండ్, అన్నిటికీ ఆయనకి పెద్ద అమ్మాయి సాయి వసుధ అనే పేరులో సాయి వసుధా ట్రస్ట్ తరపులో ఈ 2025 తర్వాత కొన్ని విషయాలంతా ఆ ట్రస్ట్ ద్వారా చాలా మంచి పనులంతా ఈ కడప జిల్లా వరకు లేకుండా లోకం మొత్తం ఉండే మనం అడుగుపెట్టే ప్లేస్ అంతా మంచి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేయాలని పేదలకి, ప్రజలకి, అందరికీ సమంగా ఈ రాజకీయాలని లేకుండా అందరూ సమగా భావించాలని ఆయన ఉన్నారు. అదే ఆయన కోరిక. వాళ్ళ బిడ్డలు ఉన్నా కూడా బిడ్డలు లేకుండా అందరూ ఒకేలాగా చూసే మనిషి ఆయన బాగుండాలి, ఆయుష్ బాగుండాలని అమ్మవారి దేవుళ్ళు కోరుకున్నాను. ఈ అమ్మ ఇక్కడ పెట్టాలంటే, ఈ అమ్మ ఇక్కడ వచ్చారంటే ఆ కొండ మీద పక్కన అడవిలో ఉన్న తబిలమ్మ తల్లి. నా లైఫ్లో ఎంతో అమ్మవారి దగ్గర నేను వెళ్తాను, తమిళనాడులో అటువైపు ఇటువైపు. కానీ ఆ అమ్మ పొట్టిగా అంత చూసినప్పుడే మనకి ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. కొండ మీద కూడా అమ్మవారే, శక్తిదేవే. రహస్యం, చాలా రహస్యం ఉంది. అది గురించి అంతా కూడా నేను సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా ఒక టైం చెప్పాను. ఎందుకంటే ఆ కొండ ఎట్టా ఒక పవర్ఫుల్లో, ఆ కొండ కృష్ణ పరమాత్మ శక్తి ఆయన కలిసే ప్రపంచం మొత్తం ఉంది. అర్ధనారీశ్వరు లాగా మన లోపల అమ్మ చంద్రుడు ఇక్కడ అమ్మని పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో 9 రోజులు 9 రకాల పేర్లతో బతుకమ్మను అలంకరించి మహిళలు కోలాటాలాడుతూ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ పాటలను మహిళలు, చిన్నపిల్లలు నృత్యం చేస్తూ ఆలపిస్తూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముందుగా
ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ చేసి చివరి వరకు సద్దుల బతుకమ్మతోటి ముగిస్తారు. ఈ 9 రోజులు 9 రకాల పువ్వులు, 9 రకాల ఆకులు, 9 రకాల సత్తుపిండిలతోటి బతుకమ్మను తయారు చేసి 9 రకాల పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆట ఆడతారు. ఆడబిడ్డలందరికీ సంతోషమైన పండుగ. ఆడపిల్లలందరితోని 9 రోజులు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఆటపాటలతో కోలాహలంగా పండుగ సందర్భంతో బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ. ఆడవాళ్ళందరూ కలుసుకొని సంతోషంగా చేసుకునే పండుగనే బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులుగా నవరాత్రులు జరుపుకుంటూ దుర్గాదేవిని నిలుపుకొని బతుకమ్మ ఆడుకుంటూ మనం దేవుని పూలతో పూజిస్తాం. పూలని దేవుడిగా పూజించే బతుకమ్మ పండుగ మన తెలుగింటి పండుగ. బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ పాటలు పాడదామా. ఓహో ఓహో కోయిల నిలబడవే కోయిల, నీ వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల కోయిల. గుమ్మడి పూలు తెద్దామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ పాటలు పాడదామా. నిలబడవే కోయిల, నీ వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల, నీ వెళ్ళే దారిలోన బంతి వనమే కోయిల. బంతి పూలు తెద్దామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ పాటలు పాడదామా. ఓహో ఓహో కోయిల నిలబడవే కోయిల, నీ వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల, నీ వెళ్ళే దారిలోన చామంతి వనమే కోయిల. చామంతి పూలు తెద్దామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ ఆటలు ఆడదామా, బతుకమ్మ కోయిల నిలబడవే కోయిల, నీ వెళ్ళే దారిలోన ఏమి వనమే కోయిల, నీ వెళ్ళే. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్లే గ్రౌండ్ లో తెలంగాణ సద్దుల బతుకమ్మ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని మహిళలు ఉత్సాహంగా మాట్లాడారు. బతుకమ్మ పండుగ అంటేనే 9 రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించడం, ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆడపడుచుల అద్భుతమైన సంస్కృతి అన్నారు. అందరికీ ఆడపడుచులకి బతుకమ్మ శుభాకాంక్షలు. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఇయర్ మేము తీరొక్క పువ్వుతో బతుకమ్మ పెంచుకొని చాలా ఘనంగా ఉత్సవాలు చేసుకుంటాము. నవరాత్రులు ఘనంగా చేసుకుంటాము. అలాగే అందరూ కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం, తీవ్రంగా స్పందించిన భారత్. బీసీలకు దసరా కానుకగా 42% రిజర్వేషన్లు, తెలంగాణ మంత్రులు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్, లెక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్. మహారాష్ట్రలో భారీ వర్షాలు, 11 మంది మృతి. ఇదే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.